హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. 22 మూవీ ఏ కోణంలో ఉండబోతుంది, కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే మూవీ ఒక సైన్స్ ఫిక్షన్. ఇందులో 3 కాలాలు వర్తమానం, భవిష్యత్తు, గతం ఉండబోతున్నాయి. ఉదాహరణకు ఆదిత్య 369 మూవీ లాగా. కాకపోతే ఒక సరికొత్త కథా కథనంతో, అలాగే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తూ సరికొత్త యాక్షన్ సీన్స్తో లైక్ అవెంజర్స్ రేంజ్లో సినిమాని తీయబోతున్నారు. ఈ మూవీలో దీపిక సమాంతర విశ్వం నుండి వచ్చిన ఒక యోధురాలుగా కనిపిస్తుంది. ఆమె వేషధారణ, యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అల్లు అర్జున్, దీపిక ఇద్దరూ కలిసి యోధుల పాత్రలో ఉంటూ ప్రయాణం సాగిస్తూ, అలాగే ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలవబోతున్నాయి. ఇక మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత తరంలో ఒక రొమాంటిక్ క్యారెక్టర్ చేయబోతుంది. అల్లు అర్జున్ గారితో లవ్ ట్రాక్ రన్ చేస్తూ కుర్రకాలకు అందాలు ఒలిగించే పాత్ర. ఇక స్టోరీ విన్నాక యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అల్లు అర్జున్ గారి అభిమానుల కోసం మాత్రమే పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, సోషల్ మీడియాలో కించపరిచినా సరే ఈ ఛానల్లో కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.